నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. నిన్న ఏదైతే అల్లు అర్జున్ మూవీలో ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి ఎక్కడైతే ఉందో మన మార్చిలో గాంధీ హాస్పిటల్ మార్చిలో అయితే ఉంది. మరి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నారు. అంటే మూవీ చూడడానికి వెళ్ళిన నా యొక్క పిల్లలు కూడా మరి కానరాని లోకాలకు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా మూమెంట్ కాగానే కొద్దిగా గేట్ ఓపెన్ చేసి కొద్దిగా మూమెంట్ కాగానే కొద్దిగా ముందుకు వెళ్ళగానే కొంచెం ప్రెషర్ ఉండే. అయితే నా పాప నా దగ్గర ఉంది, మా బాబు దగ్గర, మా మిస్సెస్ దగ్గర బాబు ఉంది. వాళ్ళు కొంచెం ప్రెస్సింగ్లో కొంచెం ముందుకు వెళ్ళారు, నేను సైడ్ ఉండే. అది కొంచెం మా పాప ఫుల్ క్రయింగ్ చేస్తుండే, డాడీ వద్దు డాడీ, డాడీ వద్దు డాడీ అంటే ఆగబెట్ట పక్కకు ఉందాము, వాళ్ళు ఓని పోయినాక వెళ్దాము అని. ఒక 5 minutes తర్వాత మా మిస్సెస్ కాల్ చేస్తే నేను లోపలికి వెళ్ళినా అండి, నేను అక్కడే ఉన్నా అంటే నేను వస్తా ఒక 5 minutesలో అని. కొంచెం క్రౌడ్ కొంచెం తగ్గినాక నేను టికెట్ చూపించి లోపలికి వెళ్ళినాక సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే పాప లేదు, బాబు లేదు. దాని తర్వాత మా డాటర్ ఫుల్ క్రై చేస్తుంది, మమ్మీ ఏది అంటే నాన్న ఇక్కడే ఉంటుంది బెటా, చూద్దాం ఎక్కడుందో. మమ్మీ ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, తర్వాత 3-4 టైం చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మమ్మీ ఫోన్ పడిపోయిందో ఏమైందో ఏమో, ఎవరి దగ్గర ఫోన్ తీసుకొని చేసేది ఆగంటే కూడా ఆమె క్రయింగ్ చేస్తుంటే పక్కన ఒక వ్యక్తి అన్న పాపను పక్కడ ఎక్కడన్నా దింపినా వచ్చి దోలాడు, నువ్వు అక్కడ పాపను వదిలేస్తే మళ్ళీ ఈ క్రౌడ్లో ప్రాబ్లం అవుతుంది అంటే మా కజిన్ దగ్గర వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ అదే ఆటోలో గేట్ దగ్గరకు వచ్చాక సార్ ఇట్లా మా బాబు కనిపిస్తలేదంటే అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు అక్కడ వెళ్ళి అడుగు అంటే అక్కడ వెళ్ళి అడగగానే నాకు అది ఫోన్లో క్లిప్ చూపించాడు. ఆ బాబాయ్ ఇట్లా అన్కాన్షియస్ అయ్యి ఇట్లా పడిపోయి ఇట్లా చెస్ట్ అది చేస్తుంటే ఇతనేనా అంటే ఇతనే సార్ అది ఇది అంటే మా మిస్సెస్ కూడా ఉంది అంటే మీ మిస్సెస్ది తెలియదు, ఇదైతే తెలుసు అని దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ అని చెప్పారు. అక్కడికి పోలీస్ వెహికల్లో ఎక్కించి తీసుకెళ్తుంటే మళ్ళీ విఎస్టీ దగ్గర వెళ్ళగానే చికట్పల్లి పిఎస్కి రమ్మంటున్నారు, అక్కడ వెళ్దామని అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళినాక ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ అయినాక ఇక్కడ లేరు, మన కిమ్స్లో ఉన్నారు, కిమ్స్కి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి మేడం, ఒక మా పోలీస్ మోనికా మేడం సంథింగ్ పేరుంది, ఆమె ఉంది అక్కడ, ఆమె నంబర్ ఇచ్చి పంపించారు. అక్కడ వెళ్ళి చూస్తే బాబు కండిషన్ సీరియస్ ఉంది. అది టికెట్స్ వాళ్ళు అదే మోనికా మేడం వాళ్ళు టికెట్ ఎట్లా మీది థియేటర్లో ఎట్లా వెళ్ళారంటే టికెట్ ఉంది మేడం అంటే ఏ టికెట్ అంటే నేను తీసి చూపిస్తే 3 tickets ఉండే, 3 tickets తీసి జేబులో పెట్టుకున్నారు మేడం. వచ్చిన తర్వాత ఎలా వెళ్ళారు, టికెట్ తీసుకున్నారు, మళ్ళీ పోలీసులు అడుగుతున్నారు. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అంటే ఇట్లా జరిగింది సార్ అంటే మీరు టికెట్ లైన్లో నిలబడి తీసుకున్నారా ఆన్లైన్లో తీసుకున్నారా అంటే ఇట్లా మా ఫ్రెండ్ త్రూ తీసుకున్నాను అని చెప్పినాను. ఇట్లా బాబు కండిషన్ అదే బాబు కండిషన్ సీరియస్ ఉంది సార్, 72 hours అయితే చెప్తాము, ఐసీయూలో వెంటిలేటర్ మీదే ఉన్నాడు. ఇంకా వెళ్ళి చూసి వచ్చాను, అన్ని పైప్స్ అది అలాగే పైపులు పెట్టి నేను జాబ్ చేశాను సార్, ప్రైవేట్ జాబ్ చేశాను. అల్లు అర్జున్ టీం నుంచి కానీ అల్లు అర్జున్ గారి నుంచి ఎవ్వరు ఏది రాలేదు సార్, ఎవ్వరు ఏం రెస్పాండ్ కాలే. మేమే అక్కడిక్కడ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతూ ఉన్నాం, ఎవ్వరు రాలే మేడం. నైట్ నుంచి మేము ఇదే మీడియాతో మాట్లాడుతున్నాం కానీ ఏ సపోర్ట్ లేదు, ఇంతవరకు ఒక రిక్వెస్ట్ లేదు. ఇప్పుడు కిమ్స్ లో నైట్ పేమెంట్ చేయాలి అంటే కొంచెం పేమెంట్ చేయండి అంటే నేను రేపు చేసా అంటే కూడా కొద్దిగా పేమెంట్ అయినా చేయాలండి, 50,000 పే చేసిన. ఏం లేదు మేడం, ఇదే టెన్షన్ లో ఉంది మొత్తం, బాబు అక్కడ మిస్సెస్ ఇక్కడ. ఏ హెల్ప్ అవుతుంది నా బాబు మంచిగా వస్తే చాలు మేడం, అంతే, నాకు ఏమవుతుంది వేరే. అండ్ ఒక బాబు 9 years old బాబు సఫర్ అవుతున్నాడు. సో ఎవరికి రెస్పాన్సిబుల్గా లేరు. అట్ ద సేమ్ టైం ఎంత రెస్పాన్సిబుల్గా ప్రీమియర్ షో రిలీజ్ అయిందో, ఎంత రెస్పాన్సిబుల్గా ఫ్యాన్స్ అటెండ్ అయ్యారో, ఎంత రెస్పాన్సిబుల్గా పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉందో, కానీ అంత రెస్పాన్సిబుల్గా ఇప్పుడు అయినా ఇన్సిడెంట్ని కవర్ చేయడం మాత్రం ఎవరు లేరు, సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. సో రైట్ నో వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ అ సపోర్ట్. పబ్లిక్ ఏం చెప్తారంటే ప్రీమియర్ షోస్కి లేడీస్ పిల్లలు రైట్, దాని మీద నేను ఇప్పుడు ఏం చెప్పలేదండి. బట్ రైట్ నో మా రిక్వైర్మెంట్ ఇస్ సపోర్ట్. మాకు బాబుని కాపాడుకోవాలి, మాకు ఆ సపోర్ట్ కావాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్. ట్రై టు ప్లీజ్ సపోర్ట్ అస్, దట్స్ ఇట్. All Allu Arjun fans, Sanjay Theatre owners, police, everything, everyone are responsible for this incident what has happened right now. So kindly provide us any support what can be done for hospital itself, for our family. So we have lost a life and the another life is trying to
survive right now. So kindly please support us. All the media persons, do not spread any false news. Right? Yesterday there was a false news being spreaded that the kid we have lost the kid as well, but we haven't lost the kid and he is surviving for the life. He is fighting for the life. PS pressure కూడా స్మూత్ గా కావాలి కానీ PS నుంచి ప్రెషర్ కావద్దు, ఎందుకంటే we have not done anything wrong. So we have not done anything wrong. We need whatever we requested. That's it. Any pressure అయినా కానీ టికెట్ గురించి కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ వాజ్ నాట్ ఇల్లీగల్. Everything was legal. But the illegal thing was happened is something at the theater. So that is the reason right now we are here. మరి ఇక్కడ రేవతి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటని అసలు ఎట్లా జరిగింది, ఏంది మీకేమైనా ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మాకనేది మేము సినిమా చూస్తున్నాం రాత్రి, కాకపోతే ఇట్లా ఇక్కడ సంఘటన ఇట్లా జరిగిందని నాకు కొంచెం మార్నింగ్ ఫోన్ వచ్చి, యాక్చువల్లీ రాత్రి చనిపోయారని తెలుసు, కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు అనుకోలేను నేను. ఇక ఇప్పుడు మార్నింగ్ తెలిసింది, అరే మన తెలిసిన వాళ్ళే అని మా నాన్నకు అన్న ఉండి ఫోన్ చేయడం జరిగింది. అట్లా రేవతి మీకు అంటే వాళ్ళు భాస్కర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు ఏమవుతుంది? అంటే కొలిక్స్, మా షాప్లో పనిచేస్తాడు వాళ్ళన్న, అట్లా కొలిక్స్. అట్లా నిన్న మీరు వేరే థియేటర్లో ఉండేనా? లేదు, సండే 17 సినిమా చూస్తుండే నేను. అట్లా అయితే కింద సంఘటన ఇట్లా జరిగింది. అట్లా బయట జరిగింది, లోపల తెలియదు మేడం. హెవీ క్రౌడ్, చాలా హెవీ క్రౌడ్ వచ్చింది. అట్లా అంటే అల్లు అర్జున్ వచ్చే టైంకి మీరు ఉన్నారు అక్కడ? ఉన్నాం, అక్కడనే ఉన్నాం, లోపలనే ఉన్నాం. కాకపోతే బయట ఏం జరిగిందనేది తెలియదు మనకి. కాకపోతే ఇట్లా సినిమా మొత్తం అయిపోయినాక వచ్చి కింది చూస్తే అరే ఒక అమ్మాయి ఇట్లా చనిపోవడం, రేవతి గారు చనిపోవడం అనేది జరిగింది, బాబు సీరియస్గా ఉన్నాడు అని జరిగింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ లోపలికి ఎంట్రీ అయ్యే టైంలో రేవతి వాళ్ళ ఫ్యామిలీ కూడా లోపలికి ఎంట్రీ అయ్యారు. అప్పుడా ఇది ఇంకా కొంచెం కరెక్ట్ క్లారిటీ తెలియదండి. అది అల్లు అర్జున్ గారు వచ్చాకనా లేకపోతే రాకముందా అనేది తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా థియేటర్లోకి ఎంట్రీ అయ్యే టైంలో భాస్కర్ గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు పిల్లలు కలిసి లోపలికి ఎంట్రీ అయ్యారు. అంటే టికెట్స్ తీసుకున్నారంట వాళ్ళు ఆల్రెడీ మూవీ చూడడానికి అని చెప్పి. మేడం టికెట్ తీసుకురు, సినిమా చూడడానికి వచ్చారు. హెవీ క్రౌడ్, వెరీ హెవీ క్రౌడ్. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం కొంచెం స్పందించాలి. మనం ఏంటంటే పిల్లల్ని తీసుకురావడము, కొంచెం జాగ్రత్తగా పార్టీ ఇవ్వాలి. కొంచెము మనం ఉండాలి అక్కడ. పోలీసు వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. అట్లా అందరూ అంతా పోలీసు వాళ్ళ మీద వేస్తే కాదు, అంత యాజమాన్యం మీద థియేటర్ యాజమాన్యం మీద వేస్తే కాదు. కొంచెం మనం మీద పార్టీ ఇవ్వాలి. కొంచెం చిన్న పిల్లల్ని కొంచెం తీసుకుపోకుండా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సెకండ్ డే సినిమా ఎక్కడ పోదు, ఒక్కరోజు 2 రోజుల్లో పోదు సినిమా. ఎలాగో వారమో 2 వారాల్లో ఆడుతుంది ఎలాగో. కాకపోతే కొంచెం చిన్న పిల్లల్ని తీసుకోవద్దు స్టార్టింగ్లో అని నా కోరిక. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నారనే వెళ్ళారా లేకపోతే మూవీ చూడాలి? అది మరి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా తెలియదు మనకి. అట్లా లాస్ట్ టైం అంటే రేవతి వాళ్ళ హస్బెండ్ తోని కావచ్చు, రేవతి గారితో కావచ్చు, లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? ఎవరు నేనేం మాట్లాడు ఇప్పుడు కొత్తగానే మనకు అట్లా వాళ్ళ అన్న వాళ్ళు టచ్ నాకు అట్లా అట్లా అంటే ఫ్యామిలీ తరపున వచ్చారు. అట్లా ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏదైతే ఉందో దానిపై కూడా కేసు నమోదైందనే ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ఇక అది ఉండొచ్చు మేడం, సో కానీ ఇక అక్కడ జరిగింది కాబట్టి అట్లా ఉంటుంది కదా మేడం. అట్లా అక్కడ జరిగింది కాబట్టి అలా ఇక వేరే తను జరగ అక్కడనే జరిగింది కాబట్టి అట్లా. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ అనేది వీళ్ళు ఇచ్చిరా ఇయ్యలేరో తెలియదు మేడం, నాకు తెలియదు. ఇప్పుడు భాస్కర్ గారికి సపోర్టివ్గా నిలిచే పర్సన్స్ ఎవరు ఉన్నారా ఫ్యామిలీ తరఫున? ఫ్యామిలీ తరఫున నిలబడాలి మేడం. ఇంకోటి అల్లు అర్జున్ గారు నిలబడాలి. ఇక ఇంకోటి బాబు ఫ్యాన్ అంట, అతను బాబు అల్లు అర్జున్ ఫ్యాన్. అతని పొజిషన్ అయినా బాగాలేదు, కొంచెం పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసింది. అందుకు కొంచెం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు బాబు. అందుకు ఆ బాబుని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని అల్లు అర్జున్ గారిని కోరుతున్నాను. చూసారు కదా, ఇప్పటివరకు రేవతి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తుంటే ఎవరైనా కానీ, ఒక ఎంత పెద్ద హీరో అయినా ఎంత చిన్న హీరో అయినా కానీ, ఒక హీరో థియేటర్కి వస్తున్నాడంటే మనం వెళ్ళేదే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఫ్యామిలీతో వెళ్ళడం ఏంటని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలాగే దీని మీద నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలాంటివి కాకుండా ఎవరైనా సరే వెళ్తే వెళ్ళండి, కానీ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తే మన చేతులలో మనమే మన పిల్లల్ని పోగొట్టుకున్నట్టు ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. అలాగే ఇప్పటివరకైతే రేవతి పోస్ట్ మార్టం కూడా ప్రాసెస్ కానివ్వలేదు. అటు థియేటర్ యాజమాన్యం కానీ, ఆ మూవీ టీం కానీ, అలాగే ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు. మేము కోరుకున్నదంటూ ఏం లేదు. పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ జీవితాలు బాగుపడేలా ఎంతో కొంత సహాయం చేయాలని అయితే వాళ్ళు కోరుతున్నారు. అలాగే భాస్కర్ విషయానికి వస్తే అనుకోకుండా జరిగింది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా కూతురు నా దగ్గరనే ఉంది, నా కొడుకు నా భార్య ఇద్దరు కనిపించకుండా పోయారు. కాల్ చేస్తే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగి చూస్తే మీ వైఫ్ ఇలా చనిపోయిందని చెప్పేసి చెప్పారు. నా కొడుకునైనా బ్రతికించుకోవడానికి నాకు ఎంతో కొంత సాయం చేయండి, నేను ఎక్కువ కూడా ఏది అడగట్లేదని చెప్పేసి కూడా భాస్కర్ శోకసంద్రంలో, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే రేవతికి కూడా అటు మూవీ ఫ్యాన్స్ అయినా కానీ, లేదంటే మూవీ టీం అయినా కానీ, లేకపోతే ఫ్యాన్స్ అయినా కానీ, లేకపోతే థియేటర్ యాజమాన్యం అయినా కానీ
మాకు స్పందించాలి రేవతి కుటుంబానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే నిన్న నైట్ ఏదైతే ఉందో థియేటర్ దగ్గరికి వెళ్ళిన భాస్కర్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అటు మీ వైఫ్ చనిపోయిందని చెప్పేసి తీసుకెళ్లే క్రమంలో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న టికెట్స్ కూడా పోలీసులు గుంజుకున్నారు అని చెప్పేసి కూడా చెబుతున్నారు. మరి టికెట్స్ ఎందుకు తీసుకున్నారు, అది బ్లాక్లో కొన్నారా లేకపోతే ఆన్లైన్లో కొన్నారా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారంట. అసలు దీని పట్ల పోలీసులు అలాగే థియేటర్ యాజమాన్యం కావచ్చు, అలాగే ఇటు మూవీ టీం కావచ్చు, అలాగే ఫ్యాన్స్ కావచ్చు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం అందరం వేచి చూడాలి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.